టీచర్ కూడా నేను ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకు మా టీచర్ మీకు బండి ఇచ్చారు? ఒకసారి స్కూల్కి వెళ్ళి పిల్లలందరికీ కౌన్సిలింగ్ ఎగ్జామ్ రోజు అసలే రాదు. సార్ సార్ అన్నావు, నీకేమో దోకా ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. నీకు దెబ్బ తగిలినా పట్టించుకోరు. ఆయన ఎవరో కనుక్కొని స్కూల్కి వెళ్ళి తీసుకుంటాడు. ఎప్పటి నుంచి బండి డ్రైవ్ చేస్తున్నావు? 1 year బ్యాక్ నేర్చుకుని అప్పుడే రోడ్డు మీదకి వచ్చేసావు. వేరే ఫ్రెండ్స్ కూడా ఇట్లానే నడుపుతున్నారా? స్కూల్లో డ్రైవ్ చేస్తావా? నాట్ సేఫ్ రా, నాట్ డ్రైవ్. బండి ఎగ్జామ్ ఇప్పుడు అసలే తీసుకెళ్ళకూడదండి. ఎగ్జామ్ లేట్ అయినా పర్లేదు, మీరు ఎలా డిఫెండ్ చేసుకుంటారు? పాపం చిన్న పిల్లవాడిని బైక్ మీద కుదరారు. ఇది స్కూటీలో కూడా పెద్ద బైక్ ఇది. సైకిల్ మీద వెళ్ళడానికి ప్రాబ్లం ఏం లేదు. అంటే 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని నేను తీసుకెళ్ళాను మేడం. వేరే టీచర్ ని బాబుతో పంపించండి. ఒక్కడనే పంపించేశారు. పక్కన నుంచి స్పీడ్ వెహికల్స్ వెళ్తున్నాయి. మీ ప్రిన్సిపల్ ఎవరు కనుక్కోండి. వి హావ్ టు టాక్ టు దిస్ మెమో ఇష్యూ చేద్దాం. పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. రావద్దు, వీళ్ళు వేరే పిల్లల్ని కూడా ఇలా ఎంకరేజ్ చేయొద్దు. మీరు మంచిగా సైన్స్ టాలెంట్ టెస్ట్ కి వెళ్తున్నాడు, బ్రైట్ స్టూడెంట్ గా ఉన్నాడు. ఆటోలో వెళ్ళొచ్చు కదా, ఏం ప్రాబ్లము? హ్యాపీగా వెళ్ళొచ్చు. ఆటో ఏమైనా దొరకలేదా? బండి పక్కన పెట్టండి. నువ్వు బైక్ డ్రైవ్ చేయదు. 18 years వచ్చాక లైసెన్స్ తీసుకుని డ్రైవ్ చేయి. సైకిల్ మీద దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు.